నమస్కారం. పెళ్లి పందిట్లో పెళ్లి కూతురికి కాకుండా పెళ్లి కొడుకు కాళ్ళు మాత్రమే ఎందుకు కడుగుతారు? మన హిందూ సాంప్రదాయ వివాహ వ్యవస్థలో మనందరికీ తెలిసిన విషయమే. వివాహం చేసుకునే వరుడు మహావిష్ణువు స్వరూపం అని భావించి వధువు తల్లిదండ్రులు వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. వరుడు మహావిష్ణువు అయినప్పుడు మరి వధువు కూడా మహాలక్ష్మియే కదా. మరి ఈ మహాలక్ష్మి కాళ్ళు వరుడు తల్లిదండ్రులు ఎందుకు కడగరు? ఈ ధర్మ సందేహం మన వీక్షకుల చాలా మందికి కలిగే ఉంటుంది. దీనికి సమాధానమేంటో తెలుసుకునే ముందు ఇలాంటి మరెన్నో ఆసక్తికర వీడియోలను మీ ముందుకి రావడానికి నాకు మీ సహకారం కావాలి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. విషయంలోకి వస్తే, అతిథి సత్కారం అనేది మన హైందవ సాంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం. అతిథి దేవో భవ అని కూడా అంటాం. వివాహం చేసుకోవడానికి వధువు ఇంటికి అతిథిగా వరుడు వస్తాడు. వరుడికి అలాగే వరుడు తరపున బంధువుల అందరికీ కూడా అతిథి సత్కారం చేయడం మన ఆచారం. అందుకే ఊరి అవతల ఉన్నప్పుడే వరుడితో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఎదురు వెళ్ళి వాళ్ళకి ఆహ్వానం పలుకుతాం. దీన్ని ఎదురుకోలు పలకడం అని కూడా అంటారు. అదేవిధంగా వరుడికి వచ్చిన బంధువులందరికీ కూడా కాళ్ళు కడుక్కోమని నీళ్లు ఇచ్చి, కొందరికి మాత్రం మనం కాళ్ళు కడిగి వాళ్ళని ఊర్లోకి మన ఇంటికి ఆహ్వానిస్తాం. అలాగే ఇక్కడ మరొక విషయం మనం గమనించాలి. మన ఇంటి పెద్దలు ఎవరు వచ్చినా కూడా కాళ్ళు కడుక్కోండి అని చేతికి నీళ్లు ఇవ్వడం మన ఆచారం. అదేవిధంగా పూజనీయులు, గౌరవనీయులు ఎవరైనా వస్తే స్వయంగా మనమే వారి కాళ్ళు కడుగుతాం. కాబట్టి వివాహంలో వరుడి మాత్రమే కాళ్ళు ఎందుకు కడగడం అనేది ఇది ఒక కోణం. రెండవది ముఖ్యమైనది, వివాహ తంతు జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద వధూవరులు ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు వధువు తల్లిదండ్రులు వరుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అని అంటే, వివాహ తంతులో పాల్గొన్నది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని భావించి, శ్రీ మహావిష్ణువు కాళ్ళ నుండి గంగాదేవి ఉద్భవించింది కాబట్టి పాప ప్రక్షాళన చేసి పునీతులను చేసే పవిత్రత గంగాజలానికి ఉంటుంది. కాబట్టి నీరు ఏదైనా సరే దాన్ని గంగాజలంగా భావించి, పెళ్లికొడుకుని విష్ణుమూర్తిగా భావించి ఈ పవిత్ర గంగాజలంతో నీ పాదాలను కడిగి అతి పవిత్రురాలు అయిన మహాలక్ష్మి లాంటి నా కూతురిని నీకు దానంగా ఇస్తున్నాను అని ప్రమాణం చేస్తూ వధువు తల్లిదండ్రులు వరుడి కాళ్ళు కడుగుతారు. వరుడు కాళ్ళు కడిగిన తరువాత ఆ నీటిని వధువు తల్లిదండ్రులు నెత్తిన చల్లుకోవడం కూడా మనమందరం చూసే ఉంటాం. ఎందుకంటే అది ఇప్పుడు గంగాజలంతో సమానం కాబట్టి అందరం కూడా పవిత్రులవుతాము అన్న భావనతో అలా తలపైన చల్లుకుంటారు. ఈ ఒక్క వివాహ తంతులో మాత్రమే వయసులో పెద్దవారైనా కూడా అత్తమామలు అల్లుడి కాళ్ళు పట్టుకుంటారు, కడుగుతారు, మొక్కుతారు. ఎందుకంటే ఇక్కడ వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రూపం. మిగతా అన్ని సందర్భాలలో కూడా వయస్సులో పెద్దవారైన అత్తమామలకే అల్లుడు పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. మన రామాయణ మహాభారతాలు కనుక మీరు క్షుణ్ణంగా చదివితే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు వారి అత్తామామ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, మరి మహాలక్ష్మి అయిన వధువుకి కాళ్ళు ఎందుకు కడగరు అని. కాళ్ళు కడిగిన వెంటనే వరుడు మహావిష్ణువుగా మారిపోతాడు. కానీ వివాహ తంతు పూర్తి అయిన తరువాతే వధువు మహాలక్ష్మి అవుతుంది. వధువు అందుకే మహాలక్ష్మిలాగా ఆభరణాలు, కట్న కానుకలతో అత్తగారింటికి వెళుతుంది. తను మహాలక్ష్మి కాబట్టే అత్తగారింటి గడప దాటే ముందు అక్కడ ధాన్యాన్ని పెట్టి కాళ్ళతో తొక్కించి ఇంటి లోపలికి వచ్చిన తరువాత తన అరచేతులతో ఒక ముద్ర వేసి మహాలక్ష్మి ముద్ర ఇంట్లో ఉండాలి అన్నట్టుగా, అలాగే అత్తగారింట్లో వధువుతో చేయాల్సిన తంతులు కొన్ని ఉంటాయి, అవి అలాగే చేస్తారు. వివాహంలో మాత్రం ఇక్కడ వరుడు కుటుంబ సభ్యులు అందరూ మనకి అతిథులు కాబట్టి వరుడికి మాత్రమే కాళ్ళు కడుగుతారు. పెళ్లి అయ్యాక వధువు అత్తగారింటికి అతిథి కాబట్టి వధువు ద్వారా అత్తగారింట్లో చేయవలసిన తంతులు చాలా ఉంటాయి, అవి చేయిస్తారు. ఇది వివాహంలో వరుడికి మాత్రమే కాళ్ళు ఎందుకు కడుగుతారు అనడంలో దాగి ఉన్న పవిత్ర సందేశం. నమస్తే.